ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. అందరికీ నమస్కారం. ప్రధాని మోదీ ఇంధన పొదుపుపై పిలుపునివ్వడంతో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్ లో ఉండే వాహనాల సంఖ్యను తగ్గించుకోనున్నట్లు ఓ నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగానే డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ తో ఇప్పటికే కీలక సూచనలు చేసినట్లు తెలుస్తుంది. దీనిలో భాగంగానే తన కాన్వాయ్ లో ఉండే 12 వాహనాలను కేవలం 4 వాహనాలకే పరిమితం చేస్తున్నట్లు తెలుస్తుంది. అలానే కేవలం 4 వాహనాలతో మాత్రమే చంద్రబాబు నాయుడు సచివాలయానికి వెళ్లారు. అంతేకాకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మినిస్టర్ నారా లోకేష్ కూడా తమ వాహనాల సంఖ్యను తగ్గించుకోనున్నట్లు నిర్ణయించుకున్నారు. అలానే మంత్రులు, ఇతర విఐపీలు కూడా తమ కాన్వాయిల్లో ఉండే వాహనాల సంఖ్యను తగ్గించుకునేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు సూచించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునివ్వడంతో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు, అలానే మినిస్టర్ నారా లోకేష్ పొదుపు మంత్రం పాటిస్తున్నారు. నేతలు తమ కాన్వాయిల్లో వాహనాల సంఖ్యను తగ్గించాలని సూచించారు. ఇకపై జిల్లాల్లో పర్యటించేటప్పుడు సీఎం, డిప్యూటీ సీఎంలకు సంబంధించిన కాన్వాయ్లలోని వాహనాలను సగం తగ్గించాలని అధికారులకు సూచించారు. చంద్రబాబు తన కాన్వాయ్లోని వాహనాలను 50% కుదించాలని ఆదేశించారు. జిల్లా పర్యటనలో వాహనాల సంఖ్యను 50% తగ్గించాలని ఇప్పటికే డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్లకు తేల్చి చెప్పారు. మంత్రులు సహా ప్రముఖులందరూ సాధ్యమైనంత వరకు తక్కువ వాహనాలు వినియోగించాలా చూడాలని చంద్రబాబు ఆదేశించారు. వీలైనంత వరకు గతంతో పోలిస్తే సగం వాహనాలే ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఇటీవల కాలంలో భారీ కాన్వాయ్ తో ఫ్యాషన్ అయ్యిందని, భద్రత కూడా అర్థవంతంగా ఉండాలన్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించాలని పిలుపునివ్వగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అదే బాటలో నడుస్తున్నట్లు తెలుస్తుంది.